హలో ఫ్రెండ్స్, నేను మీ విద్య. వెల్కమ్ టు కొత్తపల్లి షాన్వీస్ కిచెన్. ఇవాళ మనం చూడబోయేది ఎగ్ గ్లేర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకోండి. అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అవ్వనివ్వండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లిపాయల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఆనియన్స్ తొందరగా వేగడానికి సాల్ట్ అండ్ పసుపు వేసి వేయించుకుందాము. ఈ ఆనియన్స్ వేగేలోపు వెల్లుల్లి కారం ముద్ద దంచుకుని పెట్టుకుందాము. ఇవాళ చేయబోయేది ఎగ్ గ్లేర్ కర్రీ కదా. గ్లేర్ ఇన్ ద సెన్స్ ఆల్బుమన్ అని లాటిన్ టర్మ్స్లో అంటారు. గ్లేర్ అండ్ ఆల్బుమన్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్ వైట్. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం తయారు చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత 3 or 4 ఎగ్స్ తీసుకుని వాటిని కట్ చేసి యాక్ అండ్ వైట్ సపరేట్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెమ్మదిగా ఎగ్ వైట్ ఫస్ట్ వేసి కాస్త ఫ్రై అయ్యాక ఆ తర్వాత ఎగ్ యాక్ వేయాలి. ఎగ్ యాక్ వేసేటప్పుడు కాస్త జాగ్రత్త, అవి చిదిమిపోకుండా వేయండి, లేదంటే స్మెల్ వచ్చేసిద్ది. ఎగ్ యాక్ కూడా వేసాక ఇందులో జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని మెల్లిగా స్టిర్ చేయండి. ఈ కర్రీ చేసేటప్పుడు గ్యాస్ సిమ్లోనే పెట్టి చేయండి, లేదంటే ఉల్లిపాయలు కదా తొందరగా మాడిపోతాయి. ఇలా మసాలా వేసి ఫ్రై అయిన తర్వాత దించుకునే ముందు కొత్తిమీర యాడ్ చేసుకుని దించేసుకోండి. కొత్తిమీరలో విటమిన్ A and C పుష్కలంగా ఉంటుంది, విచ్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. చూడండి, మన ఎగ్ గ్లేర్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి. Thank you for watching. Please like, share and subscribe for more videos.